ఇలా బ్యాగ్ కొని గంగులు దమ్ముంటే అది అవదమ్మా. ఇదంతా కూడా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎక్కగానే ఫుడ్ ఇచ్చారు, చాలా వరస్ట్గా ఉండే ఫుడ్. అమ్మ బాబాయ్ పెద్ద సమస్య వచ్చి పడిందే. రాగానే నీ షాపే గంగులు, ఒకటి తీసుకో. 60,000 కాఫీ తాగుతుంది. మొత్తం మందు సీసాలతో క్రిస్మస్ ట్రీ చేసారు. ఈ ప్లేస్కి వచ్చినాము. ఒక బనానా రైడ్ మేము పెట్టుకున్న ప్యాకేజీలో ఫ్రీ ఇచ్చారు, కానీ ఎన్నిసార్లు వేస్తాం ఆ బనానా రైడ్. ఉత్తగా బట్టలు ఖరాబు, ఎర్రగా ఎండ కొడుతుంది. సేమ్ ఉన్నారు ట్విన్సా మీరు? ఇక్కడ రెయిన్ కోట్లు వేసుకొని కూర్చున్నాం నేను మా ఆయన. అసలు ఉంటుందో ఉండదో అనుకున్నాం, కాకపోతే మొత్తానికైతే డ్యాన్స్ స్టార్ట్ అయింది. చూడు రే, హనుమంతుడు వచ్చేసిండు. లంకా దహనం చేస్తారు కదా, అదన్నమాట ఇది. సో హనుమంతుని కూర్చొని చుట్టూ మంట పెడితే ఆయన తోకకు నిప్పంటించుకొని మొత్తం గాలి పెడతాడు. ఇప్పుడు చూడండి. అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సో ఇవాళ మనం బాలి పోతున్నాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినా కదా, మా ఆయన కోసం గిఫ్ట్లు కొన్నా అండ్ అవి బాలీలో యూజ్ చేస్తా అని చెప్పేసి. సో బాలి కోసం మా ప్యాకింగ్ అవుతుందన్నమాట. బాలి అక్కడికి పోయిన తర్వాత ఏమంటారు, అంత ఎక్స్పెన్సివ్ కాదు, మంచిగా అఫోర్డ్ చేయొచ్చు అనుకుంటారు, కానీ అక్కడే అఫోర్డ్ చేసుకోవచ్చు. కానీ ఫ్లైట్ టికెట్లు ఎంత అవుతున్నాయో తెలుసా? అండ్ మళ్ళీ ఒకటి కూడా వయా ఉందో లేదో తెలియదు ఈ టైంకి. ఇంకా అక్కడున్న ఎయిర్వేని బుక్ చేసుకుంటే 7 kgs ఇస్తారు. 7 kgsలో ఏమొస్తాయి? ఇంకా అందుకోసం మేము బ్యాంకాక్ వయా పెట్టుకొని బాలి పోతున్నాం అనమాట. ఇప్పుడు ఈచ్ 25 kgs వచ్చింది కాబట్టి నిరభ్యంతరంగా మనకి ఇష్టం వచ్చినవి అన్నీ ప్యాక్ చేసుకోవచ్చు. చలో ప్యాకింగ్ స్టార్ట్ చేద్దామా? 7th పోయి 14th వస్తున్నాం అంటే 15th పట్టకలే. ఇక 15th డేని 8th కూడా పట్టకు. ఒక 6 days. 6 daysకి రోజుకు 2 డ్రెస్సులు అన్నా కానీ 12 డ్రెస్సులు కావాలి. అవే 12 డ్రెస్సులు పెట్టుకున్నాడు. 3 నైట్ డ్రెస్సులు, ఇంకేమున్నాయి ఇక్కడ? ఏం లేవు. చలో నా సూట్ కేసు ఇస్తామంటే నేను పెట్టేస్తాను. నేను పెడతా, నువ్వు పెట్టుకో. సో నేను ముందే ఇట్లా సెగ్రిగేట్ చేసి పెడతాను అనమాట. నైట్ డ్రెస్సులు, ఇన్నర్స్, బట్టలు, దాని తర్వాత మేకప్కి సంబంధించినవి, దాని తర్వాత వాచ్లు, ఇట్లా ఇవన్నీ. సో ఫస్ట్ ఇక్కడ పెట్టి బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి నన్ను బిగ్ బాస్కి పిలిచేదాకా నేను ఇదే సూట్ కేసు వాడతా. అదే నా శపథం. అవునా? అయితే నేనేమనుకుంటున్నా అంటే డ్రెస్సులు ఇటు సైడ్ పెడతా, ఇన్నర్స్ ఇటు పెట్టేసుకుంటా, ఎందుకంటే రోజు తీస్తాంగా. నాకెందుకంటవేంది? నీతోనే ట్రిప్కి వస్తున్నాను కదా నేను, అప్పుడు నీతోనే ఎందుకు అని అనొచ్చా? అట్లా నేను ఇట్లా వీడియో కోసం పెడతా, తర్వాత మా ఆయన వచ్చేసి మొత్తం మంచిగా పెడతాడు అన్నట్టు. దానికి నాకు సెపరేట్ తెలియాలి కదా. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడకు, ఇటు సైడ్ ఇంకా నువ్వు మస్తు పెట్టుకోవచ్చు. నేను పైన పెడుతున్నా, ఏడుకోతాడ సూట్ కేసుని పోస్ట్ మాత్రమే వేస్తాం కదా మనం. వేరే అంటే ఇక లాస్ట్కి ఇవి తక్కువ యూజ్ చేసేటి అన్నట్టు గంగుల్, ఆప్షనల్ అవి. ట్రిప్పుల కన్నా ఎక్క బట్టలకే అవుతాయి ఎప్పుడు ప్రతిసారి మాయి పైసలు. తీద్దామా లెక్క ఎవరిది ఎంత అయిందో? నేను అన్ని 500 రూపాయలు 600 రూపాయల బట్టలే కొనుక్కున్నా. సార్ గారు మొత్తం రేర్ ర్యాబిట్లా అన్ని పైసలకు కొనుక్కొని ఇప్పుడు నాకు ఇది లాస్ట్కి పెట్టు. ఓకే, నా సామాన్ ఇంకేమన్నా ఇవ్వచ్చా? నేను హ్యాపీగా ఇవ్వాలని అంటున్నావు కానీ నువ్వు ఇవి షూస్ దాంట్లో బ్లో డ్రైలు గిన పెట్టేస్తావా? అవన్నీ అట్లనే పెట్టేసి 2 బ్యాగులు పెట్టేసి 2 బ్యాగులు తెచ్చుకుంటున్నా. కథం అయిపోయింది. ఒక బ్యాగ్ వేసేసుకుంటా. ఇవి పెట్టేసి నా దాంట్లో ఆడ ఆల్రెడీ వాచ్ల డబ్బు ఉంది కదా గంగుల్, ఎందుకు నేను చెప్పింది తినాలనుకుంటావా? ఏంది చెప్పవా? నీ లెక్క ఏం కాదు, పడుతుంది, పెట్టు. ఇక ఇది ఇప్పుడు పోయేటప్పుడు వేసుకుంటాను నేను బ్యాగు. ఇది నాతోనే వస్తుంది కెమెరా, బుక్ చేసినాం కదా మొన్న కొత్తది, ఇదే అది. ఇక ఇట్లా మనం ఎటుపోతే అటు వస్తుంది. అది మంచిగా అయిందా? కొలుద్దాం. మళ్ళీ మనకు గదినికి అది ఇస్తారు కదా, హ్యాండ్ లగేజ్ ఉంటుంది కదా గంగుల్. మళ్ళీ మాకు 1:30కి ఫ్లైట్ ఉంది కాబట్టి ఇప్పుడు రాత్రి నీ దాంట్లో కూడా బొచ్చెడు అటు సైడ్ పెట్టుకో బట్టలు, ఎంతకైనా మంచిది. లెగ్గి విసొంటి ఏమన్నా వేద్దాము. మా ఆయన గారి పర్యవేక్షణలో ప్యాకింగ్ అయిపోయింది. నాకు ఒక సూట్ కేసు, మా ఆయనకు ఒక సూట్ కేసు. ఇక మా చెప్పులు, ఎలక్ట్రానిక్స్కి సెపరేట్ బ్యాగ్ పెట్టుకోవాలి కదా, ఆడ కంపల్సరీ చెక్ చేపిస్తారు కదా. లోపలైతే చెక్ చేయాల్సిన అవసరం లేదేమో కదా. వెయిట్ చెక్ చేద్దాం బయట. ఇవేమో బ్యాక్ ప్యాక్, పిల్లో, హ్యాండ్ కప్. సో ఇప్పుడు మనము కొంచెం ముందే పోయి ఎయిర్పోర్ట్లో ఇంకా కొంచెం షాపింగ్ చేసేది ఉంది, అందుకోసమని ఫ్రెష్ అయిదాం. మొహం కడుక్కొని నేను స్కిన్ కేర్ అంతా చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి ఫాస్ట్కి వెళ్ళిపోదాం. చలో ఫేస్ అయితే వాష్ చేసుకున్నా పారి.
సో మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న, ప్యాకేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నా స్కిన్ కేర్ అనమాట. సో అసలే చలికాలం, ఇంకా మేము బయట తిరుగుతున్నాం. నా స్కిన్ అంతా చాలా డ్రై అయిపోతుంది. అండ్ ఈ వింటర్లో స్కిన్ కన్సర్న్స్ చాలా ఉంటాయి మనకి. స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది, యాక్ని వచ్చేస్తుంది నాకైతే, దానివల్ల స్పాట్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను చాలా స్పెషల్ కేర్ తీసుకోవాలి. సో అందుకోసం నేను ది డర్మాకో వాళ్ళది 15% విటమిన్ సి ఉన్న ఈ ఫేస్ సీరమ్ని యూజ్ చేస్తున్నా. సో ఇది మన స్కిన్కి మంచి రేడియంట్ గ్లోని ఇస్తుంది. దాని తర్వాత డార్క్ స్పాట్స్ని తగ్గించేస్తుంది, మన స్కిన్కి మంచి ఈవెంట్ టోన్ ఇస్తుంది. సో ఇది పొటెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 15% విటమిన్ సి, 5% నయాసినమైడ్ ఉంటుంది. ఇది హైలీ ఎఫెక్టివ్. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీ సీరం. సో మన స్కిన్ యొక్క కాంప్లెక్షన్ని ఓవరాల్గా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇది డిజైన్డ్ బై డర్మటాలజిస్ట్. చూసిరా స్కిన్లోకి ఎంత ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందో, అస్సలు గ్రీజీగా లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఈ సీరం మన పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్ని మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు కనుక దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే 3 to 6 వీక్స్లోనే మీకు మంచి విజిబుల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మీరు ఇంకా నమ్మకపోతే మీ ముంగట్ని ఒక టెస్ట్ చేసి చూపిస్తా. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఈ బెటాడిన్ ఉంటుంది కదా, దీన్ని ఇందులో వేస్తా, దాని తర్వాత సిరం వేస్తా. సో ఇది పొటెన్సీ టెస్ట్ అనమాట. సో బెటాడిన్ వేసిన ఇందులో ఇప్పుడు ది డర్మాకో వాళ్ళది 15% విటమిన్ సి ఫేస్ సిరమ్ని ఇందులో ఒక 3 to 4 డ్రాప్స్ వేస్తా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తే మొత్తం నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. చూసిరా వాటర్ మళ్ళీ వాటర్ కలర్లోకి వచ్చేసింది, అంటే ఇది పొటెన్సీ అండ్ హైలీ ఎఫెక్టివ్ కూడా. అండ్ మీకోసం ఎవరైతే కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం 10% విటమిన్ సి ఫేస్ సీరం ఉంది. దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో నెక్స్ట్ సన్ స్క్రీన్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్న సన్ స్క్రీన్ కంపల్సరీ. అట్లాంటిది నేను 2 ఫ్లైట్లు చేంజ్ అవ్వాలి, ఎయిర్పోర్ట్లో చాలాసేపు వెయిట్ చేయాలి, ఫోన్ చూస్తూ ఉంటా, నాకు సన్ స్క్రీన్ కంపల్సరీ కదా, అందుకోసమని ఈ సన్ స్క్రీన్ని యూజ్ చేస్తున్నా. సో ఇది ది డర్మాకో వాళ్ళది 1% హైరలోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అనమాట. అండ్ మనం ఎఫెక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ఇట్లాంటి సీరమ్స్ని యూజ్ చేసినప్పుడు మన స్కిన్కి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ని యూజ్ చేయడం చాలా మంచిది టు అవాయిడ్ సన్ డ్యామేజ్ అనమాట. చూసిరా అస్సలు వైట్ కాస్ట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ ఇందులో SPF 50 PA++++ ఉంటుందన్నమాట. సో సన్ డ్యామేజ్ నుంచి ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ మన స్కిన్ని కూడా మంచిగా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. సో ఈ ప్రొడక్ట్స్ని ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ది డర్మాకో ప్రొడక్ట్స్ అన్నీ కూడా డిజైన్ బై డర్మటాలజిస్ట్లు అన్నమాట. అండ్ ఇవి కంప్లీట్గా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. సో ది డర్మాకో ప్రొడక్ట్స్ వాళ్ళు మంచి ప్రొడక్ట్లు అందించుడే కాదు, వీళ్ళు యంగ్ సైంటిస్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు ఎలాంగ్ విత్ భూమి అనమాట. సో మనం వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన ప్రతిసారి దాన్ని లింక్ చేసి స్టూడెంట్ని అట్లా ఎంపవర్ చేస్తారు. సో ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇవి ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్, ది డర్మాకో అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అంతేకాక కింద కనిపించే ఈ కోడ్ని కనుక యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. సో మంచిగా స్కిన్ కేర్ అయిపోయింది, గొంత లిప్స్టిక్ రాసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని, జాకెట్ వేసుకొని మనం ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సో మాకు బ్యాంకాక్ నుంచి బాలీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, అందుకోసమని బ్యాంకాక్లో దిగినాం. దిగిన తర్వాత బాలీకి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మేము ట్రైన్లో పోవాల్సి వచ్చింది. ఇదంతా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. సో కొత్తగా అనిపించింది ఎయిర్పోర్ట్లోనే ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టాప్లో దిగుడు. ఇలా బ్యాగ్ కొని గంగులు దమ్ముంటే అది అవదమ్మా గిల్లా కొనితో నీది ఏం పోయింది. ఇదంతా కూడా బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అనమాట. ఎక్కగానే ఫుడ్ ఇచ్చారు, చాలా వరస్ట్గా ఉండే ఫుడ్. అమ్మ బాబాయ్ పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈ పొట్టామె దిగింది, ఆమె నడుచుడు ఎక్కంటే ఇంకా బ్యాగును కూడా మోస్తుంది ఆమె. ఇది బాలి ఎయిర్పోర్ట్. రాగానే నీ షాపే గంగుల్, ఒకటి తీసుకో. అట్లా మా ఆయన మందు షాపింగ్ అయితే చేసింది. 60,000 పెట్టి కాఫీ తాగుతున్నాం. బిల్లు 60,000, అట్లా 60,000 అంటున్నాడు. కానీ బాలి కరెన్సీని మన ఇండియా కరెన్సీకి కన్వర్ట్ చేస్తే చాలా తక్కువ. మాకు మందు కొన్నందుకు buy 1 get 1 కాఫీ వచ్చింది, అందుకోసమని కాఫీ షాప్కి వచ్చినాం. ఇదే ఆ కాఫీ షాప్ అనమాట. మా ఆయన నాన్న మంచిగా మిక్స్ చేసి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వెల్కమ్.
థ్యాంక్ యూ. ఎస్. సో ఇట్లా డ్రైవరే మమ్మల్ని రిసీవ్ చేసుకొని వెల్కమ్ కింద మంచిగా పూలదండలు వేసారు బాలికి రాగానే. Okay, right. Oh, Nice to meet you. right. Until the back airport means 15th. Yep. 15th December. Yep. Okay. ఆయనకు మేమంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం అన్నమాట, ఎన్ని రోజులు ఉండబోతున్నాం, ఏం చేయబోతున్నాం అని. అదంతా కూడా మాట్లాడుకుంటూ వచ్చినాము. This area is your hotel. Okay. దిస్ వన్. Yeah. Your hotel is in here. సో ఫస్ట్ కుథా అనే ఏరియాలో ఉంటున్నాం అనమాట. ఆ హోటల్కి అయితే వచ్చేసినాము. ఇదే ఆ హోటల్. సో ఒక 3 days ఇక్కడ ఉండబోతున్నాం అనమాట. సో ఇది రిసార్ట్ కమ్ హోటల్. ఇందులో డైలీ ఒక యాక్టివిటీ జరుగుతుంది అనమాట, డ్యాన్స్ గిన అన్నీ. కాకపోతే మేము వర్షాకాలం వచ్చినాం కాబట్టి ఒక్క యాక్టివిటీ జరగలేదు. కనీసం బయట డిన్నర్ చేద్దాం రాత్రికి అన్నా కానీ వానలు అనమాట. అంబియన్స్ అయితే మాకు మస్తు నచ్చింది. ఇక మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసినాము. ఇక ఏడుకి వచ్చిన రూమ్ టూర్ అయితే కంపల్సరీ కదా, ఇదే ఆ రూమ్ టూర్ అన్నమాట. సో ఫస్ట్ అయితే వాష్రూమ్ చూపించేస్తున్నా. సరిపోయింది, మాకు గమ్మత్ అనిపించింది, నీట్గా క్యూట్గా. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక ఇది బెడ్, దాని తర్వాత బాల్కనీ, దాని తర్వాత మనకు ఒక టేబుల్, ఒక చైరు అండ్ బాల్కనీ వ్యూ కూడా మస్తు మంచిగా ఉంది. ఇక్కడిని అన్ని సామాన్ అంతా పెట్టేసుకున్నాం అనమాట. మేము వచ్చేసరికి మొత్తం వానపడి పచ్చిగా ఉంది, ఇంకా వాన పడ్డది. ఇక రాత్రి అట్లా బయటకు పోదామని చెప్పేసి వచ్చినాం, బీచ్ చూద్దామని చెప్పి. ఇది బీచ్ రిసార్ట్ అనమాట. సో రాత్రంతా లైట్లతో ఇంకా మంచిగా అనిపించిన ఉండే ప్లేస్. వర్షం పడ్డది, కొంచెం సేపు కూడా కూర్చొనియలేదు. కాకపోతే అప్పటికి కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు ఆడ. క్యాండిల్ లైట్ డిన్నర్స్ కోసం రోజ్ పెటల్స్ వేసి ఇట్లా డెకరేట్ చేశారు. సో ఇదే మా రిసార్ట్ కానుకొని ఉన్న బీచ్ అనమాట. లేట్గా పోయినాం కానీ కొంచెం సేపు అయితే అక్కడ ఉండగలిగినాం. వాన పడంగానే మళ్ళీ రూమ్కి వచ్చేసినాం. ఇంకా మందు సీసాలతో క్రిస్మస్ ట్రీ చేసారు. సాయంత్రం ఇట్లా తిరిగేందుకు బయటకు వచ్చినాం. మేము ఇవ్వాలని తినాం కాబట్టి ఇలా మాకు ఎటువంటి యాక్టివిటీస్ లేవు, ఓన్లీ తిని పండుకున్నాడే. తెలుగు రెస్టారెంట్లో డిన్నర్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా తిరుగుతున్నాం. కొంచెం గోవా, కొంచెం బ్యాంకాక్ వైబ్సే ఉన్నాయి మొత్తం అంతా కూడా. మొత్తం తినుడు తాగుడు షాపింగ్ ఇంతే. సో అట్లా బయటకు వచ్చినాం కదా షాపింగ్కి, అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఏందో మొత్తం డూప్లికేట్ మాల్ అంతా రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉన్నారనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత డిన్నర్ కోసం టైం పాస్ చేసినాం. 8:30కి డిన్నర్ పెడతారంటే ఈ రెస్టారెంట్కి వచ్చినాం, తినేసినాము, మళ్ళీ షాపింగ్ పోయినాం. మొత్తం బ్యాంకాక్ మాలే ఉంది ఈడ. సో ఫస్ట్ మార్నింగ్ హోటల్లో లేవగానే బ్రేక్ఫాస్ట్కి వచ్చినాం అనమాట. బాగోదు, ఆమ్లెట్ తిన్నాంపా. మేము తినేటి ఏమున్నాయని చూసుకొని అన్నీ ఆర్డర్ ప్రకారంగా పెట్టుకొని తిన్నాం అనమాట. ఎక్కువ ఇబ్బంది పడకుండా బ్రెడ్లు, ఆమ్లెట్లు ఇవే వేసుకొని తిన్నాం. ఇక్కడ చాలా ఫుడ్ ఉంది కానీ మొత్తానికైతే తయారై ఇంకా కార్లో బయటకు వచ్చేసినాం. ఫస్ట్ వాటర్ గేమ్స్. సో ఈ వాటర్ గేమ్స్ గురించి అయితే కెమెరా 350 రూపీస్ అట. అండర్ వాటర్ కెమెరా మనమే తీసుకుపోవాలనుకుంటా. ఇక్కడ ఒక్కొక్కటి ఇట్లా ఉంది, ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బనానా రైడ్ ఏడుకోయిన అయితే, ట్యూబ్ ఏడుకోయిన అవుతుంది, బనానా బోర్డు ఏడుకొని అవుతుంది. పారాగ్లైడింగ్, సైలింగ్ మొత్తం సార్లు చేసేసినాం. ఈ ఫ్లై బోర్డ్ ఒకటి చేయొచ్చు, ఈ అండర్ వాటర్ ఏమన్నా చేస్తే చేయొచ్చు. అంటే ఏం జరిగింది చెప్పు. ఇక్కడ చూస్తే అన్ని మొత్తం మన గోవాలు ఉన్నాయి ఇక్కడ. ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మళ్ళీ ఇద్దరికి కలిపి. ఇంకా కాదే, గోవాలు ఇంకా 1000 రూపాయలు 1500 మొత్తం 2-3 రైడ్లు చేయొచ్చు. ఈడ మొత్తం లక్షలలో పెట్టారు. అది కన్వర్ట్ చేస్తే మొత్తున్నది. అండ్ అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఏం లేదు. మన సముద్రం, వీళ్ళు చిన్న కాలువలు ఎక్కువ ఉన్నది ఇక్కడ కథ. ఈ ప్లేస్కి వచ్చినాము. ఒక బనానా రైడ్ మేము పెట్టుకున్న ప్యాకేజీలో ఫ్రీ ఇచ్చారు కానీ ఎన్నిసార్లు వేస్తాం ఆ బనానా రైడ్. ఉత్తగా బట్టలు ఖరాబ్, ఎర్రగా ఎండ కొడుతుంది, ఖరాబ్ అవుతామని పోతలే మీద.
గదొకటి ఫ్లై బోర్డ్ ఒకటి ఉండే, అది వేద్దామంటే బాలి కరెన్సీలో 22 లక్షలు ఉంది. అంటే మన ఇండియన్ దాంట్లో ఎంత చూపించింది గంగు? ఆల్మోస్ట్ 11,000. 11,000 ఒక్కోళ్ళకి చూపించింది. 20,000 ఈడొక 3 ఆటలు కలిపి ప్యాకేజ్ ఇచ్చింది, అది ఇద్దరికి కలిపి 20,000. 40,000 లేకపోతే 20,000 ఆటలకు పెట్టాల్సినంత అవసరం లేదని చెప్పేసి డ్రాప్ అయిపోయినాం. ఉన్న ఫ్రీ ఒక్క బనానా రైడ్ని కూడా మేము తీసుకుంటలేం, ఎందుకు వేస్ట్ చేసుడని. అట్లా పిలుస్తున్నాడు గంగులు నిన్ను, గంచా 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 అంటున్నాడు. డన్. సో ఇంకా ఇవాళ మనకు ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ తర్వాత సాయంత్రం ఈవినింగ్ బాలీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, రామాయణ మహాభారతం అనుకుంటా, అదేనో కాదో అక్కడికి పోయినాక తెలుసుకొని మీకు చెప్తా. ఇప్పుడైతే ఒక టెంపుల్కి పోదాం పారి. ఇక వాటర్ గేమ్స్ అయితే ఏం ఆడలేదు, ఎందుకంటే పైసలు వేస్ట్ చేసిన ఎందుకు అనిపించింది. గోవాకు పోయినా ఎక్కడ పోయినా బనానా రైడ్లు అన్నీ కామన్ ఉన్నాయని చెప్పేసి చేయలేదు, కాకపోతే ఒకసారి చూపిస్తామని చెప్పేసి చూపించినాము. ఇది వాటర్ స్పోర్ట్స్ ఆడే ఏరియా అనమాట. ఒక స్టాచ్యూ దగ్గరకు వచ్చినాం అనమాట. స్టాచ్యూ మీకు చూపిస్తా. సో ముందైతే ఈడ మన కోసం బగ్గీ లాంటిది పెడతారనమాట. ఇది మస్తు పెద్దగా ఉంటుంది, నడవలేం కాబట్టి టికెట్ కౌంటర్ దాకా కూడా ఈ బగ్గీలోనే పోయినాము. సో ఇది GWK కల్చరల్ పార్క్ అన్నమాట. రాళ్ళు రప్పలు ఉన్నాయి. లోపలంతా గ్రీనరీ మస్తు ఇట్లా పెద్ద కంటే పెద్దగా ఉందన్నమాట. 1 కిలోమీటర్ ఏమో ఉంటుంది. మస్తు మంది నడుచుకుంటూ పోయారు, కానీ మేమైతే నడవలేదు, ఎందుకంటే వాన పడుతుంది, మళ్ళీ అప్పుడే ఎండ కొడుతుంది. హైయెస్ట్ హైట్ ఉన్న గరుడ స్టాచ్యూ అన్నమాట. అమ్మో మస్తు అంటే మస్తు పెద్దగా ఉంది. దూరంకి ఏం చూసినా సరే ఆయన తలకాయ ఇట్లా కనిపిస్తూ ఉందన్నమాట. సేమ్ ఉన్నారు ట్విన్సా మీరు? ఈ లోపలనేమో మొత్తం అన్ని రాక్షసుల బొమ్మలు ఉన్నాయి. ఆడకొసేపు అట్లా బయట ఫొటోస్ వీడియోస్ అన్ని కానిచ్చిన తర్వాత ఇక లోపలికి వచ్చేసినాము. ఒక్కొక్కటి ఒక్కొక్క అవతారంలో ఉండే. అయితే దీంట్లో మ్యూజియం గిన అవన్నీ ఉండే, కాకపోతే ఓపెన్ లేదు. దానికోసం మళ్ళీ స్పెషల్ టికెట్ అట. సరే పోయి చూద్దామని చెప్తే వర్షం కారణంగా దాన్ని ఓపెన్ చేయలేరట. ఇక అట్లా కొద్దిసేపట టైంపాస్ చేసిన తర్వాత ఇంకా 2 స్టాచ్యూలు ఉన్నాయి, అవి చూసేందుకు ఇటు సైడ్కి వచ్చినాం అనమాట. వీళ్ళు ఎంత హుషారు ఉన్నారంటే పోయేటప్పుడు తీసుకుపోయారు, కానీ వచ్చేటప్పుడు మాత్రం సగం దూరం దానికి తీసుకొచ్చి తర్వాత మీరే నడవాలని చెప్పారు. ఇక సరే చేసేది ఏముందని వచ్చినాము. సో ఈ నుంచి కనిపించిందా మీకు గరుడ స్టాచ్యూ ఎంత పెద్దగా ఉందో నా వెనకాల సైడ్ నుంచి? ఇంక ఇవి 2 కూడా ఏమో స్టాచ్యూస్ ఉన్నాయి, ఇవి కూడా మస్త్ అంటే మస్త్ హైట్ ఉన్నాయి. అన్నీ ఇక్కడ వీళ్ళ కల్చర్కి తగ్గట్టుగా ఉన్నాయన్నమాట ఈ స్టాచ్యూస్ అన్నీ. చూసిరా వాన కొట్టుడే కొట్టుడు. ఇక చేసేది ఏం లేక మళ్ళీ ఛత్రీలు పట్టుకొని వచ్చి నిలబడి పక్కకి నిలబడ్డాం. దాని తర్వాత మేము ఇంకా టెంపుల్కి వచ్చినాం అనమాట. ఈ టెంపుల్లో బాలి స్పెషల్ రామాయణం అనమాట. రామాయణం డ్యాన్స్ చేస్తారు ఇక్కడ ఆర్టిస్టులు అందరు కలిసి. సో అది చూసేందుకు వచ్చినాం అనమాట. ఇది కూడా మస్తు అంటే మస్తు మంచిగా ఉంది. మానవాడుడికి ఎగిన ఇంకా గమ్మత్ అనిపించింది. మొత్తం చుట్టూ నీళ్లు చెట్లు. సో ఇక్కడ ఈ వ్యూ పాయింట్ అయితే మస్తు మంచిగా ఉండే. అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగారు. ఇది ఒక టెంపుల్ చుట్టూ వేలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి దిగాల. కాకపోతే ఇక్కడ కూడా టెంపుల్ని క్లోజ్ చేసిరు, మరి ఎందుకో తెలియదు. సో మేము బయట నుంచే చూసుకొని వచ్చేసినాం. ఇక దూరం చూడూరి కొండలు నీళ్లు ఎంత మంచిగా ఉన్నాయో. ఆ రోజు వర్షం పడ్డోడికి ఇంకా గమ్మత్ అనిపించింది. ఇక ఇక్కడనే డ్యాన్స్ వేస్తారనమాట. ఆ స్పాట్కి వచ్చేసినాము. అందరం మంచిగా రెయిన్ కోట్లు వేసుకొని కూర్చున్నాం. చిన్నప్పుడు రెయిన్ కోట్లు వేసుకొని స్కూల్కి పోయేది. అప్పుడు స్కూల్కి పోయినా బాగుండు, అంత సిస్టమేటిక్గా ఇక్కడ రెయిన్ కోట్లు వేసుకొని కూర్చున్నాం నేను మా ఆయన. అసలు ఉంటుందో ఉండదో అనుకున్నాం, కాకపోతే మొత్తం
మొత్తానికైతే డ్యాన్స్ స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఓన్లీ నోరుతోనే మ్యూజిక్ చేసుకుంటూ ఆ రామాయణం మొత్తాన్ని మన కళ్ళ ముంగట కట్టినట్టు చూపించారు అన్నమాట. చూడు రే హనుమంతుడు వచ్చేసిండు. లంకా దహనం చేస్తారు కదా, అదన్నమాట ఇది. సో హనుమంతుని కూర్చొని చుట్టూ మంట పెడితే ఆయన తోకకు నిప్పంటించుకొని మొత్తం గాలబెడతాడు. ఇప్పుడు చూడండి. కరెక్ట్గా మొత్తం అయిపోయే టైంకి వాన ఫుల్ అంటే ఫుల్ పడ్డది. అయినా సరే వాళ్ళు ఫైనల్గా వచ్చి అందరికీ థ్యాంక్స్ చెప్పేదాకా పోనే పోలేరు.
ఇక మా ఆయన బర్త్డే 12 o'clockకి కేక్ కట్ చేద్దామని చెప్పేసి బయట క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టుకుంటే ఈ వానల కారణంగా అది చేయలేకపోయారు హోటల్ వాళ్ళు. ఇక దాన్నే ఇట్లా ఇండోర్లో సెటప్ చేసినాం అనమాట. మొత్తానికైతే చిన్నగా ఏదో డెకరేషన్ చేసి కనీసం కేక్ కూడా ఆర్డర్ చేసుకోలేకపోయినాం. వాళ్ళే ఒకటి ఫ్రూట్ ప్లాటర్ పెడితే దాంట్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ పెట్టి కేక్ కట్ చేసినాం. మొత్తానికైతే మా ఆయన బర్త్డే ఇట్లా అయిందనమాట. భారీ వానలతోని మా ఆయన బర్త్డే అయ్యింది. సో ఇది అలాంటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.